అందరికీ నమస్కారం. జనాభా లెక్కల స్వీయ గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ 2027 ఇది ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు ఇది మన తెలంగాణలో ఇది ఎనేబుల్ అయి ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఎవరైనా సొంతంగా ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 12 o'clock వరకు మాత్రమే పనిచేస్తుంది ఈ వెబ్సైటు. ఇది క్లియర్గా ఆల్రెడీ నేను కూడా చేసుకోవడం జరిగింది. చాలామంది సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవడం జరిగింది. ఇది స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తాను. దీని తర్వాత చివరిలో వీడియో కూడా నేను చూపిస్తాను. మీకు ఈ స్టెప్ బై స్టెప్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. పూర్తిగా ఈ వీడియో పూర్తిగా చూడండి. దీనికి సంబంధించి సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈజీగా చేసుకునే ప్రక్రియ. అది ఎలానో నేను చెప్తాను. చివరిలో వీడియో కూడా చూపిస్తాను స్టెప్ బై స్టెప్ విధానం. ముందుగా లింక్ ఓపెన్ చేయండి. ఈ లింక్ ఓపెన్ చేయడానికి మామూలుగా HTTP ఇట్లా ఈ విధంగా టైప్ చేసినా పర్వాలేదు, లేకపోతే సెల్ఫ్ ఎన్యూమరేషన్ అని గూగుల్లో క్రోమ్లో సెర్చ్ చేసి కూడా మనం ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ SE అని కనబడుతుంది. ఆ లింక్ క్లిక్ చేసి కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ సెకండ్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ HLO లాగిన్ వద్ద తెలంగాణ ఎంపిక చేసి మామూలుగా మన స్టేట్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి వెరిఫై అండ్ ప్రొసీడ్ క్లిక్ చేయండి. మామూలుగా ఈ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత వెల్కమ్ పేజీలో కుటుంబ పెద్ద పేరు, మొబైల్ నెంబరు ఇది నమోదు చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి కుటుంబ పెద్ద పేరు నమోదు చేస్తే మళ్ళీ దాన్ని మార్చుకోవడానికి వీలున్నది కాబట్టి మరి అంటే ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు, వాళ్ళకి సంబంధించిన మొబైల్ నెంబర్ కూడా ఒకసారి మొబైల్ నెంబరు ఏదైతే ఇస్తామో అది మళ్ళీ ఇంకొకసారి చేసుకోవడానికి వీలు కాదు కాబట్టి ఒకటే మొబైల్ నెంబర్, దానికి OTP కూడా వస్తుంది కాబట్టి ఆ OTP ఎంటర్ చేసి వెరిఫై అండ్ ప్రొసీడ్ క్లిక్ చేయండి. భాష ఎంచుకొని, అలాగే భాష అంటే ఏ లాంగ్వేజ్ అయినా తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ ఇలాంటి ఏ భాషనైనా మనం ఎంచుకొని ఆ భాషలో మనం పూర్తిగా ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. జిల్లా, పట్టణము, గ్రామము, పిన్ కోడ్ వివరాలు నమోదు చేయండి. నెక్స్ట్ ఈ 5th అనేది చాలా ఇంపార్టెంట్. మామూలుగా ఫస్ట్ డిస్టిక్, మీ టౌన్ కానీ విలేజ్ అయితే విలేజ్, తర్వాత మన స్ట్రీట్ అయితే స్ట్రీట్, విలేజ్, ఈ విధంగా మీరు పిన్ కోడ్ కూడా కంపల్సరీగా టైపు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ హౌస్ నెంబరు ఇవన్నీ టైప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అవి విలేజ్ అనేది, తర్వాత ఆ పట్టణము, లేకపోతే ఆ స్ట్రీట్, దానికి సంబంధించిన పిన్ కోడ్ మీరు ఎంటర్ చేసి ఇక్కడ ఈ గూగుల్లో మీకు పూర్తిగా మీ ఇంటిని లొకేట్ చేయాల్సి ఉంటుంది, జియో ట్యాగింగ్ చేయాల్సి ఉంటుంది. మామూలుగా ఆ బజారు అంటే మీ విలేజ్ పేరు కానీ మీ టౌన్లో కొట్టినప్పుడు ఆ స్ట్రీట్ కానీ అది చూపిస్తుంది. అక్కడ ఆ విలేజ్ అంటే ఏదైనా ల్యాండ్ మార్క్ పైన మీరు అవసరమైతే టైప్ చేయొచ్చు. ఆ ల్యాండ్ మార్క్, ఆ విలేజ్ వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ మార్క్ చూపిస్తుంది. ఆ ల్యాండ్ మార్క్ దగ్గరలో మీ ఇంటిని మీరు జియో ట్యాగ్ చేయండి. అప్పుడు చేసేటప్పుడు మాత్రం ఇదొకటి ఇంపార్టెంట్ ప్రక్రియ. 2 వేళ్ళ సాయంతో ఇక్కడ ఎల్లో లైన్స్ ఇట్లా అడ్డం నిలువు ఇలా వస్తుంటాయి. అక్కడ మధ్యలో 2 కలిసిన చోట మనకు ఒక సర్కిల్ లాగా వస్తుంది. దాన్ని తీసుకువెళ్ళి మీరు ఇంటి పైన ఉంచి మీరు వదిలేయండి. అక్కడ మీకు ఈ గూగుల్ మీకు రైట్ సైడ్ ఇది చూపించినట్టు ఇది రెడ్ లొకేషన్ ఆన్ చేయాలి ఖచ్చితంగా ఫోన్లో. ఆ లొకేషను మీ ఇంటి పైన ఉంచే ప్రయత్నం చేయండి. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇళ్ళ వివరాలకు 33 ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి కామన్గా. ఆ తర్వాత వెంటనే మీరు మీ ఇంటిని గూగుల్ అక్కడ పిన్ చేసిన తర్వాత వెంటనే మీకు 33 క్వశ్చన్స్ ఓపెన్ అయితే ఆ ఓపెన్లో జస్ట్ ఆ 33 క్వశ్చన్స్ ఏంటో కూడా నేను చూపిస్తాను. సబ్మిట్ తర్వాత అంటే ఫైనల్గా ఆ 33 క్వశ్చన్స్కు ఆన్సర్ చేసిన తర్వాత సబ్మిట్ తర్వాత Hతో ప్రారంభమయ్యే 11 digit SE ID సెల్ఫ్ ఎన్యూమరేషన్ ID వస్తుంది. దాన్ని నోట్ చేసుకోండి. May 11 తర్వాత మాత్రమే ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ గణన అధికారి మామూలుగా టీచర్సే ఎక్కువగా రావడం జరుగుతుంది. అతనికి ఆమెకు కానీ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ID మీరు చూపించి అప్రూవ్ చేయించుకోవాలి. అందులో మీకు ఏమైనా మిస్టేక్ అంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్లో ఏవైనా మిస్టేక్ జరిగినా 1-2 అది మళ్ళీ అతను చెక్ చేసి మీకు వచ్చిన అధికారి దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. మీరు ఓన్లీ ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ID చూపిస్తే సరిపోతుంది. ఇది మన బాధ్యత, మన సమాచారం స్వయంగా నమోదు చేసి సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు. తర్వాత మన డీటెయిల్స్ మనమే నింపుకుంటే అదొక సాటిస్ఫాక్షన్, తర్వాత క్లియర్గా ఉంటుంది. ఉదాహరణ కొన్ని ఇంపార్టెంట్ ఎట్లా ఉంటుందంటే నేలకు వాడబడిన ఇది ఒక ప్రశ్న 4 ప్రధాన వస్తువు ఏంది. ఇప్పుడు మట్టి అయితే 1, కలప అట్లా
పక్కపండి సర్కిల్స్ ఉంటాయి. మీరు ఏ సర్కిల్ అయినా 1 అయితే 1 కాడ ఇప్పుడు ఎక్కడ అప్పుడు మీరు నేలకు వాడబడింది మామూలుగా మొజాయిక్ అంటే ఫ్లోర్ టైల్స్ ఎక్కువగా అంటే టౌన్స్లలో ఫ్లోర్ టైల్స్ లేకపోతే ఇంకేమైనా రాయి లేకపోతే సిమెంట్ తోటి చేస్తుంటారు. ఇలా ఏమైనా చేస్తే లేకపోతే ఏది కాదు ఇందులో లేదు అన్నప్పుడు ఏదైనా ఇతరములు అని జస్ట్ ఇక్కడ ఈ 7th సర్కిల్ కాడ ఇట్లా మీరు క్లిక్ చేసి సరిపోతుంది. అలాగే గోడకు వాడబడిన ప్రధాన వస్తువు గడ్డ, తాటాక, ప్లాస్టిక్, మట్టి, కాల్చని, ఇటుకన, కలప ఇలా మీరు ఏదైనా సిమెంటు, ఇసుక మిశ్రమం, రాతితో కట్టబడినది ఇట్లా. ఇది తెలుగు భాష అయితే ఇట్లా ఉంటుంది, ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో ఉంటుంది. అవి మనం దాన్ని చేసుకుంటూ కాల్చిన ఇటుక ఉంది, కాల్చిన ఇటుక కూడా ఉంది, అది మట్టితోటి కాల్చిన ఇటుకతోటి డైరెక్ట్ కట్టింది ఉంది, ఇక్కడ కాల్చిన ఇటుక ఉంది. ఈ విధంగా అంటే కొన్నిసార్లు ఆ ఆప్షన్ను ఒకటి ఆప్షన్ పెడితే ఇంకో ఆప్షన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ మామూలుగా ఇక్కడ కాల్చిన ఇటుక అని ఆడబెట్టి మళ్ళీ కూడా అరే కాల్చిన ఇటుక అని మళ్ళీ ఈడగొట్టినాం అనుకోండి, అది పైది ఫస్ట్ ఆల్రెడీ పెట్టింది అది వెళ్ళిపోయి ఇక్కడ మీకు ఏదైతే మీరు ఆప్షన్ ఇచ్చినో అదే ఉంటుంది. ఈ విధంగా పై కప్పుకు వాడినమైన ప్రధాన వస్తువు ఇట్లా ఏది వాడారు అంటే ఎక్కువ అయితే ఇప్పుడు సిమెంట్ రేకులు, కాంక్రీట్ అయితే స్లాబ్ అయితే కాంక్రీటు. ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటుంది. మామూలుగా అది నివాసమా, నివాస యోగ్యమా, హోటలా, ఫ్యాక్టరీయా, గణన గృహ స్థితి బాగుందా, శిథిలావస్థలో ఉందా, ఇట్లా పూర్తిగా లింగము, ఎస్సీ ఎస్టీ అయితే మామూలుగా అయితే వేరే క్యాస్ట్ వాళ్ళకైతే బీసీ అని వేరే అయితే ఏం లేదు, ఎస్సీఆర్ ఎస్టీ లేకపోతే ఇతరులు అని ఉంటుంది. నెక్స్ట్ 2027 ఫిబ్రవరిలో పూర్తి వివరాలు తీసుకుంటాం. ఈ ఇంటి యాజమాన్య స్థితి అది సొంతమా, అద్దెన, మీరు ఎక్కడ ఉంటే అక్కడే మీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మా లొకేషన్ ఏ ఇంటికాడ చేస్తామో ఆ ఇంటికాడనే ఉండాలని ఏం లేదు. తాగునీటి ప్రధాన వనరు ఏంది, మీకు కొంత తెలిసిన ప్రశ్నలే ఉంటాయి, మీకు సంబంధించిన ప్రశ్నలే కాబట్టి మీరు మామూలుగా వెలుతురు, కరెంటు వాడుతున్నారా ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు గూగుల్లో కానీ మామూలుగా యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి, వాటిని సెర్చ్ చేయొచ్చు. దానికి సంబంధించిన ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగు, మరుగుదొడ్డి వసతి మరి ఎట్లా ఉంది అనేది ఇవన్నీ కూడా మన ఇంటికి సంబంధించిన చాలా సింపుల్ క్వశ్చన్స్. తర్వాత ఇక్కడ కూడా 2 గొయ్యిల మరుగుదొడ్డి ఉందా, ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ పూర్తిగా ఈ క్వశ్చన్కి సంబంధించి ఉదాహరణకు ఈ 21 క్వశ్చన్ ఉంది, 21 క్వశ్చన్లో ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. ఈ ఆప్షన్లో ఏదో ఒక ఆప్షన్ మాత్రమే మీరు క్లిక్ చేయండి, మిగతా ఆప్షన్స్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఒక క్వశ్చన్కు ఒక ఆప్షన్, టోటల్ 33 క్వశ్చన్స్కు 33 ఆప్షన్స్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వంటగది, ఎల్పిజి, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం అంటే ఈ అన్ని క్వశ్చన్లలో ముఖ్యమైనది ఎక్కువ ప్రీడామినెంట్ అంటే ఎక్కువగా వాడేది ఏంది. ఇప్పుడు ఒక ఇంటికి డిఫరెంట్గా గోడలు ఒకసారి సిమెంట్తో చేసి ఉంటుంది కొంత, లేకపోతే ఇంకా దేనితోటైనా కట్టి ఉంటుంది. అలాంటిది ఉన్నప్పుడు మీరు ఏదైతే ఎక్కువగా ఉందో అక్కడ దానికి సంబంధించి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ సదుపాయం కానీ, ల్యాప్టాప్, కంప్యూటరు ఉందా లేదా, సైకిలు, స్కూటరు, ఇవన్నీ కూడా ఇవి ఆస్తులకు సంబంధించి వివరాలు. కుటుంబంలో పెంచే ప్రధాన ఆహార ధాన్యం అనుకో అంటే బియ్యం తింటాం, గోధుమలు తింటాం, జొన్నలు, కొంతమంది సజ్జలు లేకపోతే ఇంకా సిరిధాన్యాలు తినొచ్చు. ఇక్కడ ఎక్కువగా ఉపయోగించే ఆహారం ఏంది, మేజర్గా ఎక్కువగా ఉపయోగించే ఆహారం. ప్రతి క్వశ్చన్ కూడా మామూలుగా ఉన్న స్లాబ్ కొంతసారి స్లాబ్ ఉంటుంది, కొంత రేకులు ఉండొచ్చు. అంటే ఎక్కువగా ఉన్న ఫ్లోర్ ఏంది, ఉన్న కింద ఫ్లోర్ కానీ లేదా స్లాబ్ కానీ ఇంకా ఏ అంశమైనా మనం మెజారిటీగా ఉన్నదాన్ని మనం క్లిక్ చేయాలి. ఆ విధంగా ఇవి చేసుకోవాలి. లాస్ట్కు మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది, మొబైల్ నెంబర్ ఒక్కసారి ఎంటర్ చేస్తే మళ్ళీ ఇంకొక దానికైతే అది వర్తించదు. ఈ విధంగా ఇదైతే మనం గమనించాలి. ఇలా నేలకు వాడబడిన ప్రధాన వస్తువు ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. 1 అయితే మట్టి, 2 అయితే ఇట్లా ఈ దాంట్లో జస్ట్ అట్లా మనం క్లిక్ చేసుకుంటూ వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇది మొత్తం మీద డిజిటల్ డేటా కాబట్టి ఇక్కడ రైటింగ్ రాయడం కానీ 1, 2 నెంబర్లు వేయడం కానీ ఇలాంటివి ఏముండదు. జస్ట్ ప్రధాన వస్తువు. ఇప్పుడు మామూలుగా కాల్చని ఇటుక మట్టితో కట్టిన ఇల్లు అనుకోండి, జస్ట్ అట్లా 3 సర్కిల్ కాడ క్లిక్ చేయాలి. లేకపోతే సిమెంట్తో కట్టింది జస్ట్ 6 కాడ ఇట్లా క్లిక్ చేయాలి. ఏదో ఒకటే, ఈ మొత్తం ఒక క్వశ్చన్కు ఒక ఆప్షనే ఉంటుంది. నెక్స్ట్ అని వెళ్తే మనం ముందుకు వెళ్ళిపోతుంటాం. ఈ విధంగా 33 క్వశ్చన్స్కు 33 ఆన్సర్స్ మనమైతే చేయాలి. ఈ విధంగా ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తిగా మీరు ఇంకేమైనా సమాచారం కావాలంటే మీరు కామెంట్ చేయండి. తర్వాత వెల్కమ్ స్క్రీన్ మిమ్మల్ని నెక్స్ట్ స్టెప్ కోసం గైడ్ చేస్తుంది. కుటుంబ యజమాని ఉదాహరణకు ఇక్కడ సుశీలాదేవి తన పేరు ఇంకా మొబైల్ నెంబర్ ని నమోదు చేస్తుంది. మీకు నచ్చిన భాషని ఎంచుకోండి. ఆ తర్వాత ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియ సురక్షితమైనది ఇంకా చాలా సులభమైనది. జిల్లాలను ఇంకా సమీపంలోని ల్యాండ్ మార్క్ ఎంచుకోవడం అవసరం. మీరు వెతికిన ల్యాండ్ మార్క్ ను సూచిస్తూ మ్యాప్ పై ఒక మార్కర్ కనిపిస్తుంది.
ఇప్పుడు ఆ మార్కర్ను మీ ఇంటి స్థానానికి లాగండి. ఆ తరువాత సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. దీని తర్వాత హెచ్ఎల్ఓ క్వశ్చనర్ పేజ్ వస్తుంది. చాలా ప్రశ్నలు ఆప్షన్ బేస్డ్ గా ఉంటాయి. పేర్లను నమోదు చేయడానికి ఫోనెటిక్ ఇంకా వర్చువల్ కీబోర్డ్ కూడా ఉంటుంది. ఏవైనా సందేహాలకు ఎఫ్ఏక్యూస్ ఇంకా టూల్ టిప్స్ వెంటనే క్లారిటీనిస్తాయి. ఏదైనా ప్రశ్న లేదా సమాచారం ఫిల్ చేయకుండా మిగిలిపోతే సిస్టమ్ దానంతట అదే మిమ్మల్ని అడుగుతుంది. అన్ని వివరాలను నింపిన తర్వాత వాటిని జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అవసరమైతే మీరేమైనా మార్చుకోవచ్చు. డ్రాఫ్ట్ను సేవ్ చేయండి లేదా ఆఖరికి సబ్మిట్ చేయండి. సబ్మిట్ అయిన తర్వాత హెచ్ అక్షరంతో ప్రారంభమయ్యే 11 అంకెల SCID స్క్రీన్ పై వస్తుంది. మీరు దానిని SMS ద్వారా కూడా అందుకుంటారు. ఎన్యూమరేటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఈ SCIDని వారికి చూపించండి. మీరు First, open the SE portal. Then select your state or union territory and then fill in the CAPTCHA. The welcome screen will then guide you through the next steps. The head of the household, for example, Sushila Devi here, enters her name and mobile number. Choose your preferred language. Then verification is done through an OTP. The entire process is secure and very simple. Selecting the district and the nearest landmark is necessary. A marker will appear on the map, indicating the landmark you have searched. Now drag the marker to the location of your house. Then click on Save and Next. After this, the HLO questionnaire page will open. Most questions will be option-based. FAQs and tool tips provide instant clarification for any doubt. There will also be a phonetic and virtual keyboard to enter names. If any question or information is left incomplete, the system will automatically prompt you. After filling in all the details, review them carefully. If required, you may make corrections. Save the draft or submit it finally. After submission, an 11-digit SEID starting with H will be displayed on screen. You will also receive it via SMS. When the enumerator visits your home, share this SEID with him or her. The accurate information you provide not only strengthens our country but also presents its true picture. So participate and extend your cooperation. हमारी जनगणना हमारा विकास.